పన్నులు వసూలు చేసే విధానంలో తేనెటీగ సూత్రము ఏంటి అని అక్కడ ఏంటి తేనెటీగ సూత్రం ఏంటి? తేనెటీగ సూత్రం అంటే ఏముందమ్మా? తేనెటీగ పన్నులు మనం ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా రాబట్టుకోకూడదు, అట్లాగే కపటమైనటువంటి నాటకాలంతా వేయకూడదు, ఉపాయాలను ప్రయోగించకూడదు. అధికంగా పన్నులు వసూలు చేస్తే చెప్పినాను కదా, ప్రజల్లో తిరుగుబాటు వచ్చేస్తుంది. కట్టేవాడు ఉంటాడు, కట్టలేనివాడు ఉంటాడు. ఉద్యోగాలు చేసే మనమే 10 సార్లు ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు పట్టించాలంటే 10 రూపాయలు తగ్గించుకునే మార్గం ఏమిటి? పిల్లగాడిని ఇటు చదివించుకున్నాను, అటు చదివించుకున్నాను, నేను ఆడ బాడుగింట్లో లేకపోయినా బాడుగింట్లో ఉన్నట్లు ఎవరి దగ్గర సంతకాలు పెట్టి ఈ మోసాలన్నీ మనమే చేస్తున్నాం. కాబట్టి అందువల్ల ఏం చేస్తున్నాడంటే వాడు, తేనెటీగ సూత్రం ఏమిటంటే, తేనెటీగ ఏ విధంగా పుష్పం మీద వాలి ఆ పుష్పములో ఉండేటువంటి మకరందాన్ని పువ్వుకు నొప్పి లేకుండా లాగుతుందో, పువ్వు బాధపడతా ఉంది ఆ తేనెటీగ పైన పడితే, ఆ తేనెటీగ కోసం పువ్వు మీద ఈ పక్షి వాలితే అదేమైనా బాధపడతా ఉందా? దానికి అసలు తెలియదు. ఆ విధంగా తేనెటీగ పువ్వుకు హాని కలిగించకుండా ఏ విధంగా తేనెను సేకరిస్తుందో, ప్రజలకు కష్టం కలగకుండా సముచితమైనటువంటి రీతిలో దానికి ఒక వర్గం ఉండారు, నీతి కోవిదులైనటువంటి వాళ్ళు ఉండారు. ఈ ద్రవ్యాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలో చెప్పేటువంటి నిపుణులు ఉండారు. ఆ ట్యాక్స్ని ఎట్లా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు బాగా చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నారు. దానికి ఒక కార్యవర్గం, మంత్రివర్గం, వీళ్ళందరూ కూడా చర్చించి ప్రజామోదయోగ్యంగా ఆ పన్నులు వసూలు చేయాలి. ఇది తేనెటీగ సూత్రం అంటే. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడదాము. ప్రజల పట్ల పరిపాలన చేసేటటువంటి రాజు వైఖరి ఏ విధంగా ఉండాలంటారు? రాజు వైఖరి సముచితంగా ఉండాలమ్మా. రాజు ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా రైతుల పట్ల చాలా సమంజసమైనటువంటి సముచితమైనటువంటి రీతిలో మసలుకోవాలి. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. వ్యవసాయం, గో సంరక్షణ మనకు జీవనోపాధికి, ఇంకా ధనం సమకూర్చుకోవటానికి కూడా ముఖ్యమైనటువంటి మార్గాలు. అందువల్ల పశువులకు కావలసినటువంటి గడ్డి, వాటికి కావలసినటువంటి తవుడు, పొట్టు, దాణ ఇట్లాంటి ఆహార పదార్థాలు కానీ, ఒకవేళ వాటికి అనారోగ్యం వస్తే ఆ మందులు ఇప్పించేటువంటి వసతులు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. అంతేకాదు తగినటువంటి, ఇప్పుడంటే ఆధునికమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఆ టెక్నాలజీ యంత్ర సామగ్రి లేదు. మడి దున్నాలంటే ఎద్దుల్ని పెట్టి మనం దున్నాల్సిందే. అది కూడా సామూహికంగా కుటుంబాలు ఒకరి పొలం పండించేదానికి గ్రామస్తులంతా కలిసి చేసేవాళ్ళు. అంటే ఒక సమిష్టి సంపాదన అది. ఇప్పుడు అదంతా నశించింది కాబట్టి పొలాలు ఇవన్నీ కూడా పోయినాయి మనకు. అందువల్ల వీటిని సమకూర్చుకోవాలి, సామగ్రిని ఇవ్వాలి, అభివృద్ధికి బాటలు వేయాలి. దానికి భారతంలోనే మనకు మంచి పద్యం, కోరి తోటవాడు కుసుమ ఫలంబులు కోయునట్లు రాజు కొనగవలయు నప్పనములు నరికి అంగారములు చేయు భంగి అయిన భూమి పాడుగాదే. తోటమాలి అవసరమైనప్పుడు ఆ పుష్పాలను ఫలాలను కోసుకున్నట్లుగా రాజు జాగరూకతతో ప్రజల నుంచి కప్పాలు గ్రహించాలి, కట్టించుకోవాలి. ఫలాలను, పుష్పాలను, ధాన్యాన్ని కోసుకున్నట్లుగా అన్నాడు. అంటే నొప్పి లేకుండా స్వీకరించాలమ్మా. అంతేగాని వాటికి నిప్పు పెట్టి బొగ్గులుగా చేస్తే భూమి నాశనం అవుతుంది కదా. కాబట్టి ఒక్కొక్కసారి రాజు అవసరమైతే రైతులకు విత్తనాలు ఇవ్వాలి, రుణాలు ఇచ్చి కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువలన రాజు ఎప్పుడూ కూడా ప్రజల పట్ల మంచి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలోనే ఆయన వైఖరి ఉండాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇక్కడ, అంటే ప్రజల గురించి మాట్లాడుతున్నాం మనం, ఇక్కడ ఈ పన్నుల గురించి మాట్లాడుతున్నాం కదా.
పన్నుల్లో వివిధ రకాల పన్నులు ఉన్నాయి. అవును. అంటే ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా తీసుకోవాలి, అవును, ఉద్యోగం లేదంటే వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన పన్నులు తీసుకోవాలి, అదేవిధంగా వ్యాపారుల దగ్గర నుంచి కూడా పన్నులు వసూలు చేయడం. మంచి మరి ప్రశ్న. అక్కడ ఆయన అడగడము, ధర్మరాజు అడగడంలో ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి పన్ను ఏ విధంగా వసూలు చేయాలి? అప్పుడు ఇన్ని ఉద్యోగాలు లేవమ్మా. ఉండే ఉద్యోగాలు కూడా రాజుగారి ఇచ్చిన ఉద్యోగమే కాబట్టి వాళ్ళకి ఎంత పన్ను కట్టించుకోవాలో అంత పన్ను మినహాయించుకొని చేతికి జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మనం ఈ ఉద్యోగమే కాదు, ఇప్పుడు టీచర్ ఉద్యోగమే ఎక్కడ చేస్తున్నాడు? డాక్టర్ ఉద్యోగమే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తున్నాడా? ఆయన 4-5 క్లినిక్లు పెట్టుకుంటున్నాడు, 4-5 చోట్ల కన్సల్టెంట్గా పోతున్నాడు. టీచరు ఇంకొక రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. కాబట్టి ఈ పన్నుని ఎట్లా పట్టుకోవాలి అనేది అప్పట్లో దీని మీద పెద్ద దృష్టి లేదు. ఇప్పుడు ఉద్యోగస్తుల మీద ఎక్కువ పడింది, వ్యాపారస్తులు కట్టేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా చిన్న చితగా మోసాలు చేస్తారు. అయితే ఇక్కడ మీరు అడిగింది వ్యాపారుల నుంచి పన్ను ఎట్లా వసూలు చేయాలంటే కొంత భాగాన్ని మాత్రమే గ్రహించాలి. వాడికి వచ్చిన లాభాల్లో ఎంత తీసుకోవాలి అనేది వాళ్ళు నిర్ణయం చేస్తారు, అంతే పట్టిస్తారు. అసలుకే మోసం రాకూడదు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారులు, వ్యవసాయదారులు, పశు సంపద కలిగినటువంటి వాళ్ళను పరిపాలకులు ఏ లోటు లేకుండా కాపాడుకోవాలి. దొంగతనాలు జరగకూడదు. దొంగతనాలు జరిగితే ప్రజలు పాపం సంపాదించి పెట్టుకునింది అపహరింపబడితే కష్టాలు పాలవుతారు. అట్లాగే ఆ రోజుల్లో అంటే జారులు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ వలల్లో తగులుకొని కొంతమంది కాపురాలను పాడు చేసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ప్రభువు సంరక్షించాలి. పాలిచ్చే ఆవును మనం ఏ విధంగా జాగ్రత్తగా రక్షించుకుంటామో, గర్భవతి అయినటువంటి స్త్రీ సంతానం కోసం పథ్యమైనటువంటి ఆహారాన్ని విహారాదులు ఎట్లా చేస్తుందో ఆ విధంగా క్షేమకరమైనటువంటి రీతిలో రాజు అనేవాడు వ్యాపారులతో మసలుకోవాలి. బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి, ఎక్కువ పన్ను విధిస్తే ఏం జరుగుతుంది? ఎక్కువ పన్ను విధిస్తే ప్రజలను ప్రశాంతంగా జీవించలేరు. ఎప్పుడైతే ప్రశాంతత ప్రజలకు ఉండదో, రాజుకు ఉండదు, ఈ ఊర్లో ఏముంటాంలే అని ప్రజలు దేశాన్ని వదిలిపెట్టిపోయేటువంటి అవకాశం ఉంది. వీడు కాకపోతే ఇంకొక దేశం, వాడు కాకపోతే ఇంకొక దేశం అని ఇప్పుడు వలసలు ఎక్కువైపోతాయి. ప్రజలు ఒక చోట ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పరిపాలకులకు ప్రజల వలన వినాశం కలుగుతుంది. పరిపాలకుడికి ప్రజల్లో తిరుగుబాటు అనేది రాకూడదు. తిరుగుబాటు వచ్చింది అంటే ఆ రాజు సక్రమంగా లేడు అని అర్థం. కాబట్టి ప్రజలను ప్రశాంతంగా జీవింపజేస్తూ అధిక పన్నులు విధించకుండా సముచితమైనటువంటి రీతిలో పరిపాలకులు ప్రజలను చూసుకోవాలి. ఇంతకుముందు మనం ఒక విషయం మాట్లాడినాం, తేనెటీగ సూత్రం అని. అవును. అదేవిధంగా గోవు పాలు సూత్రం అనేది ఒకటి ఉంది. అంతే. అసలు ఏంటది? ఇది కూడా అంతే. మా పాలు గోవు దగ్గర నుంచి తీసుకోవాలంటే దూడను మనం ఎర్రగా చూపిస్తాం. ఆ దూడ పొయ్యి ఆ పొదుగులో 1-2 సార్లు అట్లా కొడితే అది బాగా సేపుతుంది. తరువాత పాలు పిండుకుంటాం. ఆ దూడకి ఎంత వదులుతావో మనకు తెలియదు, కానీ మనం పిండుకోవాలనుకునేదంతా పిండుకుంటాం. అయితే పన్నులు వసూలు చేయడంలో కూడా ప్రజలతో కఠినంగా వ్యవహరించకూడదు రాజు ఎప్పుడు. దానికి కూడా ఈ పర్వంలో అద్భుతమైనటువంటి పద్యం, పరుసధనము మెయ్యి అరిగొన చొరతగదు. అరి అంటే కప్పం, అరి అంటే శత్రువు అని కూడా ఒక అర్థం ఉంది. ఇక్కడ అరిగొన తగదు, అరిగొన చొర తగదు. అరి అంటే కప్పం తీసుకోవడం తగదు. ఎట్లా? పరుసధనము మెయ్యి అరిగొన చొర తగదు, అది పొదుగు కోయు చొప్పగు విను పాల్గురించుకొన తలంచిన అరయవలదే గోవు ప్రజయు అట్టిద అధిపా. గోవును హింసించకుండా
దాని పొదుగు నుంచి మనం పాలు పితుక్కున్నట్లుగా ప్రజలను పీడించకుండా కప్పం అనేది వసూలు చేసుకోవాలి. ఇది సూత్రం. అయితే ఇప్పుడు మనము ప్రజల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇలా పన్నుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆపద సమయంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, మంచి ప్రశ్న, కరువు కాటకాలు సంభవించినప్పుడు, అవును, అప్పుడు ఎలా వసూలు చేయాలంటారు పన్ను అనేటటువంటిది? చాలా రాజుకు తెలిసి ఉండాలి కదా, తప్పకుండా అనే ఉద్దేశంతోనే ధర్మరాజు భీష్ముని అడుగుంటాడేమో ఈ ప్రశ్న. అవును, ప్రభువులు ప్రజల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలమ్మా. అధిక ధనం ఉంటుంది కొంతమంది దగ్గర, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని, అర్హులైనటువంటి వారిని ధర్మ నిరతితో, మానవతా దృక్పథంతో తగినటువంటి రీతిలో సహాయపడేటట్లు కూడా చర్యలు తీసుకోవాలి. ఓ పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, వాడి దగ్గరికి పోయి అయ్యా ఒక 50 కోట్లు మీరు వీళ్ళకి ఖర్చు పెట్టండి అని అంటే తప్పకుండా పెడతారు. అట్లాంటి ధర్మ నిరతి ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు అంతేకాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లడ్స్ అవి ఇవి వచ్చినప్పుడు మనకు కరువు కాటకాదులు ఏర్పడినప్పుడు కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దాన ధర్మాలు చేస్తారు, దుప్పట్లు ఇచ్చేవాళ్ళు, ఆహార పదార్థాలు పంచేవాళ్ళు, ఇట్లా. కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా అప్పుడు ధాన్యము, కట్టెలు, వంట సరుకులు ఇచ్చినా కూడా వండుకునే పరిస్థితి ఉండదు. పెద్ద పెద్ద వరదలు వస్తే అప్పుడు ఆ విమానాల్లో నుంచి, హెలికాప్టర్లో నుంచి కూడా ఆహార పదార్థాలు అందిస్తారు. ఇవన్నీ కూడా పాలకులు సమకూరేటట్లుగా చేయాలి. అప్పుడే ప్రజలకు వాళ్ళ పట్ల ఒక విధమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. అవసరమైతే ఇట్లాంటి సందర్భాల్లో పన్ను రద్దు చేసేయాలి, లేదా తగ్గించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లా చేస్తే అప్పుడు ప్రజలకి పాలకులకు మధ్య కూడా ఒక సమన్వయం ఉంటుంది. మనము అంటే ఈ గ్రంథాలు చదువుకునేటప్పుడు, మహాభారతం కావచ్చు లేదా ఏదైనా సరే గ్రంథాలు చదువుకునేటప్పుడు కోశాగారం అనే మాట మనం వింటూ ఉంటాం. దాన్ని రోజుల్లో ప్రాచీన కాలంలో మనం బొక్కసం అంటారు, దాన్ని కోశాగారం అంటాము. ట్రెజరీ. అసలు ఈ కోశాగారం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏమై ఉంటుందంటారు? మా కోశాగారం అంటే ట్రెజరీ అనుకున్నాం కదా, బొక్కసం. ఖజానా నిండుగా ఉందమ్మా, డబ్బులు బాగా ఉండేవాడి జోలికి ఎవడినా పోతాడా? పెద్దవాళ్ళు వాళ్ళతో దేనికి అని అంటారు. కాబట్టి ఖజానా నిండుగా ఉంటే శత్రు రాజ్యాలు భయపడతాయి. ముఖ్యంగా ప్రజలకు రక్షణ దొరుకుతుంది. ఈవేళ మనకు రక్షణ లేదు కదా, మనకి ఇప్పుడు పిఆర్సీ ఇవ్వడం లేదు, డిఏలు ఇవ్వడం లేదు, ఇది రక్షణ లేదు ప్రభుత్వం మీద మనకి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పూర్తిగా ఇలా, ఇంకో గవర్నమెంట్ కూడా ఇప్పుడు నెమ్మదిగా ఇస్తే ఇస్తాం లేకుంటే లేదు అనేటువంటి వ్యవహారంతో ఉంది. ఇవన్నీ కూడా తప్పే. కాబట్టి అవి చెయ్యాలి. ఎప్పుడు చేస్తాడు? ఖజానాలో డబ్బు ఉంటే. మనం ఎప్పుడైతే 2 రాష్ట్రాలుగా విడిపోయినామో ఇప్పుడు సంపాదన మన రాష్ట్రానికి కొరవడింది. కాబట్టి పాలకుడిని కూడా ప్రజలు ఆలోచించే వాళ్ళైతే ఏం చేస్తారు? అయితే అనవసరమైనటువంటి కొన్ని పనులు కూడా చేయకూడదు ప్రభుత్వాలు. అంటే మనం ఇప్పుడు దీంట్లో విమర్శించే అవసరం కాదు ఇది. కాబట్టి మనకు ఆ సబ్జెక్టుకు పోము. కొన్ని పథకాలను తీసేయాలి. వాడు అడగకుండా ఆటో వాడికి 15,000 ఇస్తా, వీడికి 10,000 ఇస్తా, ఉచితంగా బస్సు పెడతా, ఇవన్నీ అవసరమా? అది ఆలోచన చేయాలి. పథకాలు చేయాలి, కానీ ఎట్లాంటి పథకాలు చేయాలనేది కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. కాబట్టి ధనం సమకూర్చుకోవాలంటే వర్తకులు, వ్యవసాయదారులు, గోపాలురు, ముఖ్యంగా పాలు పిండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆధారం. వారికి హాని రానియకుండా కడు జాగరూకతతో వ్యవహరిస్తూ కోశాభివృద్ధికి ప్రయత్నించాలమ్మా. ఎప్పుడూ వాళ్ళను తన అధీనంలో ఉంచుకోవాలమ్మా. ఈ వ్యాపారస్తుల్ని, గోపాలురు, వర్తకులు, వీళ్ళు ఆ రోజుల్లో ప్రాణాధారం. ధనములకు, ధాన్యములకును, ఉత్పత్తి తలములైన వానికి ఇంచుకయును హానిగాకయుండ తనకును బండారమొదవ తగు ఉపార్జనము చేయవలయు భూపాలకుండు.
కాబట్టి ప్రభువులు ఎప్పుడు కూడా పరిపాలకులుగా ఉండేవాళ్ళు ప్రజాభివృద్ధికరమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కోశాగారాన్ని వృద్ధి చెందేటట్లు చూసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఎన్ని సూత్రాలు ఇంత మునుపు గోవు అనుకున్నాము, తేనెటీగ అనుకున్నాం కదా. ఇక్కడ కూడా చెబుతూ భారతమే జలగ నెత్తురును ఏ విధంగా పీలుస్తుందో ఆ విధంగా కోశం అభివృద్ధి చెందాలి. ఆకలితో కొన్ని జంతువులు వాటి పిల్లలను తినేస్తాయి. ఆ విధంగా వ్యవహరిస్తే, అంటే రాజుగా ఉండేవాడే దాన్ని తినడం మొదలు పెడితే కోశాభివృద్ధి జరగదు. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. కాబట్టి ప్రజల నుండి వ్యతిరేకత రాకూడదు. శిక్షించవలసినటువంటి వారిని కూడా కొంతమందిని శిక్షించాలమ్మా. ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా కోట్ల రూపాయలు ఒకడే పెట్టుకొని ఉండడం కూడా నేరమే. అట్లాంటి వాడిని అరెస్ట్ చేసేయాలి. ఆ సంపదనంతా గ్రహించి బొక్కసం నింపుకోమని చెప్తుంది భారతం. కానీ ఈవేళ మనం కొంతమందిని వదిలేసినాం. కొంతమంది ఈడ అప్పులే కట్టకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాడు మాల్యాద్రి లాంటి వాడు. ఇది తప్పు. వాడిని ఏ దేశంలో ఉన్నా వాడిని పట్టుకొచ్చి వాడికి ఈ దేశంలో ఏవేవి ఉన్నాయి ఆస్తుపాస్తులు ఇవన్నీ మనం కొన్ని ఈ దీంట్లో చెప్పుకోకూడదు. కాబట్టి లేకపోతే నేను దీని మీద పెద్దగానే ఒక అవగాహన ఉంది. అట్లాగే అరణ్యాలు ఉన్నాయి, మనకి కొన్ని గనులు ఉన్నాయి, గో సమూహాలు. పాత రోజుల్లో ఆవు పేడ ఇదే సంపద. నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయని అడిగేవాళ్ళు కాదు, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయనేవాళ్ళు. నాకు 100 మేకలు ఉన్నాయంటే నేను కోటీశ్వరుడి కింద లెక్క. అవి నిత్యము పాలిస్తాయి, పిండుకుంటాను, అమ్ముకుంటాను, డబ్బు వస్తుంది, లేదు నెలకైనా ఇస్తారు. కాబట్టి వాటికి దక్షులైనటువంటి వారిని కూడా నియమించాలి, ఆఫీసర్లని. అక్కడి నుంచి ఆదాయాన్ని పెంచుకోవాలి. ఈ విధంగా చేస్తే కోశాగారం అభివృద్ధి చెందుతుంది. అది ఇప్పుడు మనం ఈ కోశాగారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మరి ఖర్చుల నియంత్రణ ఎలా చేయాలి? రాజు అనేటటువంటి వాడు, ఇందాక మీరు చెప్పారు కొన్ని పథకాలు వాటి గురించి కదా. మరి ఆ ఖర్చుల నియంత్రణ అంటే కోశాగారము బలంగా ఉండాలని అంటే ఆ ఖర్చుల నియంత్రణ ఏ విధంగా ఉండాలంటారు? ఖర్చులు విలాసాలకు ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు. ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ ప్రజా ప్రయోజనాలు కూడా ఎంతవరకు సముచితం, ఏది అవసరం అనేది నిపుణులతో కూర్చొని మాట్లాడి దాని మీదనే మనం ఖర్చు పెట్టగలిగితే పరిపాలన బాగుంటుంది, కోశాగారానికి దెబ్బ తగలదు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లంచగొండితనాన్ని ఎలా అరికట్టాలి అనేది కూడా ధర్మరాజు ప్రశ్నే. అవును, భీష్ముడిని. లంచగొండితనం అంటే తగిన జీతాలు ఇస్తే ఆ పనిని పర్యవేక్షిస్తూ ఉంటే లంచాలు తీసుకోరు అనేది ఒక వర్గం చెప్పే మాట. అయితే కొంతమంది ప్రభుత్వాన్ని మోసగిస్తూ సంపదలను దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళ మీద కూడా నిఘా ఉండాలి. వాళ్ళకు తగినటువంటి రీతిలో వాళ్ళకి శిక్షలు ఉండాలి. ఇప్పుడు మనకు ఆ శిక్షలు అమలు చేయకపోవడం చేతనే డబ్బు ఎక్కడంటే అక్కడ దాచిపెట్టబడతా ఉంది. కాబట్టి ప్రభువులు పరిపాలకులు ఎప్పటికప్పుడు కొంతమంది సంరక్షకుల్ని పెట్టుకోవాలి, వేగులను నియమించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి రహస్యాలను సేకరించి అధిక ఆదాయం ఎవరి దగ్గర ఉంది వాళ్ళని రైడ్ చేయాలి. లంచగొండితనంతో ఎవడు సంపాదిస్తున్నాడు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఈ విధంగా చేయగలిగితే మనం ఎక్కువ సంపాదించుకున్నా మరి ఇప్పుడు మనం ఏ విధంగా ప్రాపర్టీ స్టేట్మెంట్ సంవత్సరానికి ఒకసారి ఇస్తామో ఆ విధంగా కోటీశ్వరులు కూడా ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, పాలకులు కూడా ఇవ్వాలి. పాలకులే రాజకీయ నాయకులే ఎలక్షన్స్కు ముందర అవన్నీ తర్జుమా చేస్తారు, భార్య పేరుతో కొడుకుల పేరుతో పెట్టేస్తారు, నా దగ్గర ఉండేది ఇంతే అని చూపిస్తారు. ఇది వాళ్ళు కూడా తప్పుడాటే ఇట్లా. కాబట్టి ఈరోజు సమాజానికి నిజంగా భీష్ముడు చెప్పినటువంటి ఆ పద్ధతి ఎంతైనా అవసరం. వాళ్ళందరినీ శిక్షించగలిగితే ఇంకా డబ్బులు మనం తగినటువంటి రీతిలో కోశాగారాన్ని నింపుకోవచ్చు, లంచగొండితనాన్ని రూపుమాపచ్చు. అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ
ప్రజాధనాన్ని గన దుర్వినియోగం చేస్తే జరిగేటటువంటి నష్టం? అది పెద్ద నష్టం అమ్మా. ఎంత లోటు అంటే దాన్ని చెప్పలేం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడము అంటే దైవ ద్రోహం చేయడం, దైవానికి ద్రోహం చేయడం. రాజునకు ప్రజ శరీరము, రాజు ప్రజకునాత్మ, కాన రాజున్ ప్రజయును అన్యోన్య విరాజితులై ఉండవలయు రక్ష అర్చనలన్ అని అంటుంది భారతం. పరిపాలకులు ప్రజలను, ప్రజలు ప్రభువుల్ని పరస్పరం పరిపాలించుకోవాలంట. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజా రక్షణ చేయటమే ప్రభువు యొక్క కర్తవ్యం. కాబట్టి ప్రభువు మీద విశ్వాసం ఉండాలి, అతడికి రక్షణ కలిగించాలి. అంతేకాదు అర్చన కూడా చేయాలి. ప్రభు అంటే సాక్షాత్తు దైవ సమానం.